ముందుగా జగద్గురు మెమరుసి పత్రిజీ గురు గారికి, ఇక్కడున్న ఆత్మబంధువులందరికీ నమస్కారం. నాది ఏలూరు. నేను ఒక నెల కిందటే మేము ఎప్పుడు పిఎంసికి ఎవరో ద్వారా రాధా మేడం గారికి ఆల్రెడీకి ఇస్తుంటాం. అంతకుముందు బండి సారు ఎన్నోసార్లు స్కాన్ ఇచ్చేవారు, మేము చేసేవాళ్ళమి. అలాగా కొంత ఈ డబ్బులు ఇస్తుంటాడు బేక్ అవుతుందన్నమాట. ఒక నెల ఇస్తున్నాం, ఒక నెల ఇవ్వలేకపోతున్నాం. నాకు పోయిన నెల అంతర్వేది వెళ్ళాను. అక్కడ అనుకోకుండా టేజ్ ఎక్కి నా జీవితాంతం పిఎంసికి 500 రూపాయలు కట్ చేసుకోనికి చెప్తున్నాను అన్నాను. అంటే నాకు తెలియకుండే ఆ పదం అక్కడ వచ్చింది. ఈరోజు అనుకోకుండా ఇక్కడ మీటింగ్ కూడా వచ్చా. అంటే నాకు తెలీదు ఇదంతా జరుగుతుందని. అలాగే నేను పత్రి సార్ని సెకండ్ తీసుకుంటే అందరూ ఈ సెకండ్ కోసం పిచ్చెత్తిపోతున్నారు అనుకున్నా కర్తాల్లో. కానీ నేను ప్రకృతి వ్యాలీ ఏరా అతనికి మెడిటేషన్ అంటే ధ్యానం మంచిదని ఏరా అతను తీసుకెళ్ళాను. ఆయన సెకండ్ ఇస్తున్నారు. నేను 3 రోజులు లైన్లో ఉంటే నాకు సెకండ్ ఇవ్వలా. అప్పుడు నేను తీసుకొచ్చిన అతనే తీసుకుంటాను, నాకు కొట్టేస్తారని అన్నారని నేను భయపడే వాళ్ళు చెప్పాను వెళ్ళొద్దని. కానీ నాకు ఇష్టం ఉండదు ఈ గురువులన్నా గట్ట. కానీ 3వ రోజు నాకు ఇగో వచ్చి వాళ్ళందరూ తీసుకుంటున్నారు, నేనెందుకు తీసుకోకూడదని సెకండ్ అడిగితే ఇవ్వాల. ఆ రోజు 2వ రోజు ధ్యానం చేస్తే అన్నీ వస్తాయి అన్నారు కదా అని లైన్లో నిలబడి కళ్ళు మూసుకొని, గురువుగారండి ఈ భూమి మీద నేనేం చేయాలో అదే చేస్తాను సార్, నాకెందుకు సెకండ్ ఇవ్వరని అన్నాను. అప్పుడు అక్కడ ఒక ఇచ్చుకొచ్చారు. అవతల ఒక 20 మంది ఉన్నారు, యువతలో ఒక 100 మంది ఉంటారు. ఇంకా అక్కడి నుంచి ఆఫీస్ నా దగ్గరికి వచ్చి చేయి సాపారు. చేయి సాపి ఇక్కడ టచ్ చేసుకున్నా. అప్పటి నుంచి నా వాక్ మారింది, నా ఆలోచన మారింది. ఈరోజు హ్యాపీగా ఆనందంగా 3 పువ్వులు 36 కాయలుగా ఎంత ఆనందంగా ఉన్నాం. నేను కూలి పనే చేస్తాం, ఎంత ఆనందంగా ఉన్నాం. నేను ఏం చేస్తాను ఈ భూమి మీద ఆ రోజు మాట ఇచ్చాను కదా, అందుకనే నేను ఎలక్ట్రికల్ పని చేసేవాడిని. లైన్ ఆపకుండా స్తంభం ఎక్కాను. ఆ స్తంభం ఎక్కితే నాకు అనుకోకుండా నా చేతికి టచ్ అయిపోయి నన్ను పక్కకు లేపేసి ఇంక చనిపోయాను అనుకున్నా. ఆ టైంలో అప్పుడే బాబాజీ గారు వాళ్ళు చెప్పేవారు, నువ్వెవరిని నమ్మినా నమ్మకపోయినా గురువుని నమ్మాలనేవారు. ఇదేంటి గురువు ఎక్కడో ఉంటారు, ఆయన కాపాడడం ఏంటని నాకు ఎక్కడో ఆలోచన ఉండేది. కానీ ఆ రోజు నన్ను గురువు తప్ప ఎవరు కాపాడుతారు అనుకున్నాను. ఒక గాలిలో బుడగాలగైతే దిగాను, నేను 30 అడుగులు ఎత్తులోంచి నన్ను ఎవరో ఇద్దరు దింపారట, నాకు కూడా తెలీదు. అప్పుడు పాదాలు ఎప్పుడైతే టచ్ అయ్యే కింద నేను బతికానని మనం తప్పట్లు కొట్టుకున్నా. అప్పుడు అందరూ పిచ్చోళ్ళ చూశారు. కానీ అంటే ఆ రోజు ఆ మాట ఇవ్వబట్టే నన్ను గురువు బతికించాడని నాకు ఎంతో గురువు మీద విశ్వాసం ఉంది. మేము పని చేసుకుంటూ హాయిగా పనిలోనే అందరికీ ధ్యానం చెప్పుకుంటూ తిరుగుతూ ఈరోజు పిఎంసికి ఎంతో ఇంకా ముందు అందరికీ చెప్పి ధ్యానం, ధ్యాన ప్రసారం, శాఖా ర్యాలీలు ఎన్నో చెప్తున్నాం. కానీ ఈరోజు నుంచి ఇక్కడ రానంతకి మాకు పిఎంసి మీద నేను చీరలు కట్టా. మా ఆవిడ గారు అడిగినప్పుడు అన్నాను, ఆ చీరల గురించి నువ్వు అత్తమాలు అడక్కో, నేను రోజు మందు తాగేవాడిని, ఆ మందుకి ఎంత అవుతుంది లెక్క అలాగే అనుకోవచ్చు కదా, మన రిటైర్మెంట్కి వాళ్ళు డబ్బులు వస్తాయి, అప్పుడు దాకా లెక్క మనకు 60 సంవత్సరాలు అయిపోయాక పిఎంసీలో వాళ్ళు డబ్బులు వస్తాయని చెప్పాను. అయితే ప్రతి ఒక్కరం కూడా పిఎంసి మంది అని ప్రతి ఒక్కరు ఇక్కడ రానంతకే అనేక మాటలు చెప్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చాక చూస్తే అర్థమవుతుంది, ప్రతి ఒక్కరు ఎవరైతే పిఎంసి గురించి నేటిగా మాట్లాడతారో ముందు ఇక్కడికి వచ్చి రండి, వచ్చాక అప్పుడు పిఎంసి గురించి మాట్లాడండి. ఒక యూట్యూబ్లోనే చిన్నది చేయడానికి గంటలు పడుతుంది. ఒక వీడియో తీసి మనం మళ్ళీ పేరు రాయాలంటే అరగంట పడుతుంది. నాకైతే చదువు రాదు కాబట్టి. మరి అలాగే అన్ని సిస్టాలు ఉన్నాయి, అంత నెట్వర్క్ ఉంది. ఇదంతా నడపడం అంటే మామూలు విషయం కాదు. అందా బండి సార్ చెప్పారు, ప్రతి ఒక్కరు ఒక 100 రూపాయలు అయితే చాలని. ప్రతి ఒక్కరు ఒక 100 రూపాయలు వేసుకున్న పిఎంసిని ఎక్కడికో తీసుకెళ్ళగలం. ప్రతి పిరమిడ్ మాస్టరు గుర్తుండి ఇందాక కళ్యాణ్ రెడ్డి గారి గురించి చెప్పారు. ఆయన 500 ఇచ్చేటప్పుడు మేము అందరం ఇచ్చుంటప్పుడు వచ్చే నెట్వర్క్ వాళ్ళని అడిగారంట, సార్ మీరు ఇంచుమించు కిలోమీటర్ దూరం నడిచి వచ్చారు కదా, మీకు ఎక్కడ ఎవరి ఇల్లు కనబడలేదా అని.
ఏమోనండి, ఎన్ని ఇల్లు కాడికి వచ్చాము, ఎవరింటికి రాబుద్ది కాలేదు. ఇక్కడికి వచ్చేందుకు ఆగాము, మీ గేట్ కొట్టాము, వాళ్ళ పైన ఉంటుంది. కానీ గేట్ తీసుకొని పైకి వెళ్ళి తలుపు కొట్టారు. ఆయన ఇచ్చింది ఆ రోజు 500. ఆ వారంలోనే ఈ రోజుకి ఇంకా చిన్న బీరువా అంతే ఉంటుంది. పిఎంసి అది జియోది టవరు, అది పిచ్చుకలై చచ్చిపోతున్నాయి. నేను ఏమనంటే టవర్ కాదు అది, మామూలు చిన్న బీరువాలో పెడతామంటే ప్రతిరోజు 5,000 వస్తుంది. అంటే మన నెలకి ప్రతి నెలకి, అంటే ప్రతి ఒక్కళ్ళం కూడా అలాగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఇంత అవకాశం ఇచ్చిన మీ అందరికీ రాబోయే రోజుల్లో పిఎంసికి ఇంకెంతో కృషి చేస్తూ అందరికీ చెప్తానని కోరుకుంటూ చాలా తీసుకుంటాను.